హలో ఎవ్రీవన్. ఈ సాటర్డేనైతే మేము వెరైటీ ఫుడ్ చేసుకుని బాగా ఎంజాయ్ చేసాము. సో ముందుగా మార్నింగ్ అయితే లేజీగా లేచి లేట్గా వాకింగ్కి వచ్చాము. వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంత ఎండగా వస్తుంది కదా, బట్ 5 మినిట్స్కి అంతా చల్లబడిపోతూ ఉన్నింది అండ్ అల్టిమేట్గా ఉన్నింది. మా అబ్బాయి అయితే సైకిల్ తెచ్చుకున్నాడు, బాగా రౌండ్స్ కొట్టుకుంటూ బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ వచ్చేసి నల్ల కొంగలు ఫస్ట్ టైం చూస్తున్నాను. బ్యాచ్ మొత్తం వచ్చి ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. సో ఇది వచ్చేసి ఫ్రైడే నైట్ అనమాట. మేము మూవీకి వెళ్ళినాము, డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ మూవీకి. ముందుగానే వెళ్ళిపోయాము, అందుకే థియేటర్ మొత్తం ఖాళీగా ఉన్నింది. మా అబ్బాయి అయితే పరుగులు తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేశాడు అండ్ కుదురుగా ఒక్క చోట కూడా కూర్చోకుండా బాగా పరుగులు తీస్తున్నాడు. అండ్ మేము మా పిల్లోడిని 1 year 6 months బేబీ నుంచినే మేము మూవీస్కి తీసుకుని వచ్చేవాళ్ళము. తను ఏడ్చేవాడు కాదు. మూవీస్ అప్పటి నుంచే బాగా చూసే అలవాటు ఉంది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా చూస్తాడు. నైట్ మూవీ నుంచి వచ్చి తినే లోపల లేట్ అయింది కదా, అందుకే రైస్ బాగా మిగిలిపోయింది. సో దీన్ని నేను బిసిబెళ్ళేబాత్ చేద్దాం అనుకున్నాను. సో వెజిటేబుల్స్ అంతా కట్ చేసుకుంటున్నాను. ఏదైతే అవైలబిలిటీలో ఉందో దాన్ని అంతా కట్ చేసుకునేస్తున్నాను. అండ్ ఎప్పుడు రొటీన్గా చిత్రాన్నం, పులిహోర ఇలా కాకుండా బిసిబెళ్ళేబాత్ వన్స్ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో బీన్స్, క్యారెట్, ముల్లంగి, క్యాప్సికము, ఇంకా మునక్కాయ, అనపగింజలు కూడా ఉన్నింది. బఠానీ కూడా వేసుకోవచ్చు ఉంటే, బట్ అనపగింజలు ఉంది కదా అది ఇంకా బాగా ఇస్తుంది టేస్ట్. మొన్న రీసెంట్గా బండి మీద తెచ్చినారనమాట, అప్పుడు తీసుకున్నాను. ఉలిచిపెట్టుకునింది ఇప్పుడు యూజ్ అయింది. సోక్ చేసి పెట్టుకున్న కందిపప్పును వచ్చేసి కుక్కర్లో వేసేస్తున్నాను అండ్ లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను. ఎంత న్యూట్రిషనల్ ఫుడ్ కదా. సో మీరు కూడా ఎప్పుడన్నా రైస్ మిగిలిపోతే డెఫినెట్గా ఇట్లా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో తగినంత వాటర్ పోసుకుని పసుపు, కారం అంటే సాంబార్ పౌడర్, మళ్ళీ బిసిబెళ్ళేబాత్ పౌడర్ వేసుకుని 2 to 3 విజిల్స్ అయితే వదులుకునేయాలి. మీడియం ఫ్లేమ్లో వదిలేయండి. అన్ని వెజిటేబుల్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు చెక్ చేసేస్తున్నాను చూడండి. అన్నీ కుక్ అయి ఉంటాయి, కానీ క్యారెట్ అయితే కొంచెం గట్టి వెజిటేబుల్ కదా, నేనైతే దాన్నే చెక్ చేస్తాను ఎప్పుడు. చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు మనం మిగిలిపోయిన అన్నం ఉంది కదా, దాని అంతా పలుకులుగా చేసేసి ఈ మిక్చర్లోకి యాడ్ చేసేస్తున్నాను. యాక్చువల్గా ఈ కన్సిస్టెన్సీలో ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి, నేనైతే ఉప్పే వేయలేదన్నమాట. అండ్ తినేటప్పుడు తితీగా కారంగా ఉన్నింది, అప్పుడు అర్థమైంది ఉప్పే వేయకుండా కుక్ చేశాను అనేసి. ఏం చేసేది లేక తర్వాత ఉప్పు యాడ్ చేసుకుని తిన్నాం. చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్లో ఏం కాంప్రమైజ్ అయ్యం లేదు. ఇప్పుడైతే ఒక స్పూన్ ఘీ వేసుకుని కొత్తిమీర కొంచెం వేసేసి ఒక 8 minutes సిమ్లో వదిలేసాను. ఇప్పుడు చూడండి అంతా దగ్గర పడింది. ఇంకా టైం ఉంటే మీరు వదలొచ్చు, అప్పుడు రైస్ కూడా ఇంకా మెత్తగా అయి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి తిరగబాతు పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ పోసేసి సాసులు, జీలకర్ర, జీడిపప్పు, ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను. జీడిపప్పు వచ్చేసి ఆప్షనల్ అనమాట. ఇక్కడ చూడండి తిరగబాతు పెట్టే లోపల ఇంకా దగ్గర పడిపోయింది కదా. సో టేస్ట్ అయితే కాంప్రమైజే లేదు, చాలా డెలిషియస్గా ఉన్నింది. ఇది మా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది చూడండి, ఎవరైనా అంటారా సద్దన్నంలో చేశానని, ఇది కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా లంచ్కి వచ్చేసి నేను గోబీ చేస్తున్నాను. సో మరుగుతున్న వాటర్లో ఉప్పు వేసేసి ఈ గోబీ మొత్తం వేసేసి 70% కుక్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సింగ్ బౌల్లో వేసేసుకుని కార్న్ఫ్లోర్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 4 tablespoons ఆఫ్ మైదా లేదా గోధుమ పిండి వేసుకునేసి ఒక 3 tablespoons అంతా కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. మీరు గోబీ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ మర్చిపోతానేమో అనేసి ఉప్పు వేసుకున్నాను అండ్ మిరప్పొడి కూడా వేసుకునేసి ఒక నైస్ మిక్స్చర్ ఇస్తున్నాను, వాటర్ ఏమి యాడ్ చేయకుండా. నేనైతే గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను, మైదా ఎందుకు ఊరికే హెల్త్ ఇష్యూస్ వస్తాయనేసి. బట్ యూజ్ చేసినప్పుడు అయితే డెఫినెట్గా యూజ్ చేస్తాం కదా, దీనికి ఆప్షనల్గా మనం గోధుమ పిండి యూజ్ చేసుకోవచ్చు అనేసి నేను గోధుమ పిండి ప్రిఫర్ చేస్తున్నాను. ఇప్పుడు లైట్గా వాటర్ వేసుకుంటూ ఒక మిక్స్చర్ ఇవ్వాలన్నమాట. ఒకేసారి మొత్తం వాటర్ వేసుకున్నామంటే పిండి కింద అడుగున ఉండిపోతుంది. మనం కొద్దిగా వేసుకుంటే ఇట్లా కింద చెయ్యి పైనకి వచ్చేటట్లా మిక్స్చర్ ఇచ్చామంటే మొత్తం అన్నిటికీ కోటింగ్ అవుతుంది. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిపోయింది. సో ఒక్కొక్క దాన్ని సపరేట్గా వేస్తున్నాను, స్టిక్కీ కాకుండా ఉంటుంది. ఒకటికొకటి మెత్తుకుని ఉడకకుండా ఉండేది బాగుండదు కదా, ఇలా వదులుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇది మంచి కలర్ వచ్చినప్పుడు తీసేసాను, మా ఇంట్లో అప్పుడే స్టార్ట్ అయిపోయిందనమాట. ఒకటొకటే తింటూ బోండాలాగా ఇట్లా ప్లెయిన్ది కూడా ఎంజాయ్ చేశారు మా ఇంట్లో యాక్చువల్గా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు కుక్ చేసుకుంటున్నాం కదా, మంచి కలర్ వచ్చింది చూడండి. ఈ కలర్ వస్తే పర్ఫెక్ట్ అనమాట.
చూసాక బోండాల్లా కూడా ఉంది కదా, అందుకే ఇంట్లో వాళ్ళు దీన్ని కూడా టేస్ట్ చేసేసారు. పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది. మిగతా మిగిలిండేవన్నీ కూడా ఇదే ప్రాసెస్లో కుక్ చేసేసుకోవాలి. అండ్ దీనికి మంచూరియన్ కోసం క్యాప్సికమ్, ఆనియన్, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, అల్లం కూడా చిన్నగా చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుని తెల్లగడ్డలు మళ్ళీ అల్లం రెండింటిని ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఇలా చేసేదానికి పెద్దగా ప్యాన్ ఉంటే బాగుంటుంది, ఇంకా లేదంటే కడాయి పెట్టుకోండి. ఇది మిక్స్ చేసుకోవడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్, క్యాప్సికమ్ కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం న్యూస్లో అంతా చూస్తున్నాం కదా, హెల్త్కి మంచిది కాదు అవుట్ సైడ్ ఫుడ్, యూజ్డ్ ఆయిల్స్నే చాలా మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తున్నారు, క్యాన్సర్స్ వస్తుంది, పామ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు, ఇలా రకరకాల న్యూస్లో వస్తుంది. ఎందుకు మనకు హెడేక్, కొన్ని సందర్భాల్లో అయితే మనం తినాల్సి వస్తుంది, అప్పుడు మనం తింటే సరిపోతుంది. ఇప్పుడు టైం ఉంది కదా, మనం కొంచెం టైం స్పెండ్ చేసి చేసేసామంటే సరిపోతుంది అనేసి నా ఒపీనియను. సో మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. సో ఆనియన్, పచ్చిమిర్చి అంతా ఫ్రై అయిన తర్వాత సాసులు వేసేసుకుంటున్నాను. టొమాటో సాసు, సోయా సాసు, వెనిగర్ కూడా వేసేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకుని కలిపేసుకోవాలన్నమాట. మరుగుతున్నప్పుడు ఈ గోబీ మొత్తం వేసేసుకుని కలిపేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నాను. సో అందుకే మీకు చెప్పాను పెద్ద కడాయి యూజ్ చేసుకోండి అనేసి. సో వాటరీగా ఉంది కదా, మనం మిక్స్ చేస్తూ ఉంటే చాలా బాగా మంచి కన్సిస్టెన్సీలోకి వస్తుంది. సో ఇప్పుడు ఏ ఇష్యూ లేకుండా మేము ఈ గోబీని అయితే ఎంజాయ్ చేస్తామంటే హెల్త్ ఏమవుతుంది అనే ఏ ప్రాబ్లం లేదు. ఆయిల్ ఫుడ్డే, బట్ ఇంట్లో చేసింది కదా, సో నో వరీస్. సో మా ముగ్గురు కోసం అయితే నేను ఈ ప్లేట్లోనే సర్వ్ చేసేసుకుంటున్నాను. సపరేట్గా ఏం వేయట్లేదు. టేబుల్ పైన పెట్టేసి టీవీ చూసుకుంటా ఎంజాయ్ చేస్తామన్నమాట. సో మా సాటర్డే ఇంత బిజీగా వెరైటీ ఫుడ్స్తో లేజీగా అయిందనమాట. పైన కొంచెం ఆనియన్ వేసేసుకుని లైట్గా క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను. ఆనియన్స్ ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కదా. సో లైట్గా సైడ్లో కెచప్ పెట్టేసుకున్నాను. సో వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.